యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మనం చెప్పుకుందాము. ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి, నా పెదవుల్ని స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా. నా తండ్రి, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట నా తండ్రి ప్రభా బిడ్డలకు దీవెన ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ బిడ్డ అయితే స్వరం ఉంటుందో నా తండ్రి ప్రభా కుటుంబాల్లో దీవించబడండి, ఆశీర్వదించబడండి నా తండ్రి. ప్రతి ఒక్క కుటుంబానికినైనా క్షేమకరంగానైనా ఒట్టి ప్రార్థనగా కాకుండా నా తండ్రి ప్రభా ఆ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలనైనా నా తండ్రి జరిగించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభా. దేవుడు మనకి కీర్తన గ్రంథం 48:14 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అని చెప్తున్నాడు. సదాకాలం మనకు దేవుడు, మన సృష్టించిన దేవుడు మనకు తోడై ఉంటాడంట. మనల్ని ఎన్నడికి విడవడంట, ఎడబాయడంట. మన జీవితం అంతకాలం మనం మరణానికి వెళ్ళేంత వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి ఒక్క అవసరతలో ప్రతి ఒక్క దాంట్లో మనకు తోడుంటాడంట దేవుడు. ప్రతి సహోదరులారా, దేవుని మర్చిపోవద్దు, ఎవరు విడవద్దు, ఎడబాయొద్దు. ఎవరు దేవుణ్ణి హృదయంలోకి ఆహ్వానించుకుంటారో వాళ్ళకి స్తోత్రం. ఎవరైతే యేసయ్యని ఆహ్వానించుకుంటారో వాళ్ళు సదాకాలం నిరంతరం ఏ సమస్యలు వచ్చినా కూడా మరణం అంతవరకు మనం ఎంతవరకు మనకి ఆయుష్ ఉందో భూమి మీద ఆయుష్కాలం అంతయు దేవుడు మనకు సదాకాలం తోడుండి నడిపిస్తాడంట. మనం పిలిచినా పిలవపోయినా మనకు తోడైన ఉంటాడు. కానీ మనకు ఒకటి తెలియదు, మనకి కొన్ని విషయాలు మనకు తెలియక మనం బాధపడతాము. సమస్య వచ్చినప్పుడు ఏడుస్తాము, దేవుడా మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు అని చెప్పని అడుగుతాం. కానీ ఆ సమయంలో ఈ దేవుని పిలిస్తే మనకి ఏమవుతుందో, ఎంతమంది మనల్ని ఎగతాళి చేస్తారని చెప్పని అనుకుంటారు చాలామంది. కానీ ఆ దేవుడు మంచి దేవుడు, మనకి జన్మనిచ్చిన తండ్రి ఆయన. మనకి జన్మనిచ్చిన తండ్రి, మన అవసరతల్లో తోడుండి సహాయం చేసే గొప్ప తండ్రి ఆయన. ఎన్ని దినములు మనతోటే ఉంటాడు, ప్రతి క్షణం మనతోనే ఉంటున్నాడు. గాలిలో ఉంటాడు, వర్షంలో ఉంటాడు, ఆకాశంలో ఉంటాడు, సూర్యుల్లో ఉంటాడు, చంద్రుల్లో ఉంటాడు, నక్షత్రంలో ఉంటాడు, మనం పీల్చే గాలిలో ఉంటాడు. ప్రతి ఒక్క దాంట్లో దేవుడు ఆత్మరూపకంగా జీవిస్తున్నాడు. మనం ఈరోజు ఇంతగా ఆనందంగా ఉన్నామంటే అది దేవుని కృపే. దేవుని కృప లేని మనం ఏది చేయలేము. ప్రతి సహోదరులరా, దేవుడు మాట్లాడే ప్రతి ఒక్కటి మనకి సదాకాలం తోడే ఉంటాడంట. మనకు దేవుడు ఆయనే ఉన్నాడంట, ఆయనయ్యే ఉన్నాడంట. మనకి నివాస స్థలం ఆయనే. నేను నివాస స్థలం చేసుకున్నాను ఈ బిడ్డలని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. నా తండ్రి కృప సదాకాలం నేనే తోడున్నాను మీకు, భయపడకండి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను కదా మీకు. నా వైపు ఎందుకు చూడటం లేదు? నేను ఎందుకు గుర్తు రావటం లేదు మీకు? మరణం నేనే, జన్మ నేను, పుట్టింప నేనే, దాన్ని గెట్టింపేవాడి నేను, నిరంతరం ఉండేవాడు నేనే కదా, నిత్యుడు వగు తండ్రి నేనే కదా, మీకు సదాకాలం ఎల్లకాలం మీతోనే ఉండే దేవుడు నేనే కదా. మీరు ఎందుకు అటు ఇటు చూస్తున్నారు? మరి నన్ను ఎందుకు పిలుచుకోవటం లేదు? మీరు ఎందుకు ఆహ్వానించుకోవటం లేదని చెప్పనని ఆయన మనసులో ఆయన కృంగిపోతున్నాడంట. చెప్పలేనంత కృంగిపోతున్నాడంట దేవుడు. కానీ సంతోషం కూడా ఉందంట మన పట్ల. ఏదో ఒక సమయాన ఈ బిడ్డలు నా వైపు చూస్తారు, నన్ను పిలుస్తారు అని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. సదాకాలం మీకు తోడుంటాను, మీ దేవుడు నేనే ఉన్నాను, మరణం వరకు మిమ్మల్ని విడిపించుకున్నా నడిపిస్తానని చెప్తున్నాడు. ప్రతి క్షణం ఉంటాడంట. అన్ని విషయాల్లో మనం ఏ శ్రమ, కనీసం మనం కూరగాయలు కట్ చేసుకుంటూ ఏలు కట్టైనా కూడా దేవుడు మన పక్కనే ఉండి ఏదో ఒక తెలివిని, జ్ఞానాన్ని మనకు దయచేసి ఆ బాధనంతవరకు తగ్గిపోయేటట్టు కూడా చేస్తాడు దేవుడు. అది దాంట్లో కూడా మనము ఒక కన్నీటి బొట్టు మనలో వచ్చిన మనసులో నలిగిపోయినా ఆయన బాధపడతాడంట. మనకంటే ఎక్కువగా ఆయన బాధపడతాడంట పదింతలుగా. అయ్యో నా బిడ్డ అల్లాడిపోతుంది, నా బిడ్డ ఇట్లా బాధపడిపోతుందని చెప్పనని బాధపడతాడంట దేవుడు. సదాకాలం నడిపిస్తాను, నేనే నడిపిస్తాను. ప్రతి ఒక్క బిడ్డని నేనే ముందుండి నడిపిస్తాను. నాకు అపజయం అంటూ లేదు కదా,
నాకు ఏ అపజయం లేదు, అన్నిట్లో నేను ముందే ఉన్నాను, జయవీరుడిగా నేను మీకు ముందరున్నాను, మీరు వెళ్ళే ప్రతి ఒక్క కార్యంలో మీకు ముందర నేనే నిలబడుతున్నాను జయం పొందుకోవటానికి అని చెప్పనని ఈ దినం ఆయన మాట్లాడుతున్నాడు. మీరు ఏ విషయంలో అయితే నలిగిపోతున్నారో, ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో, ఏ సమస్యల్లో అయితే ఉన్నారో వాటన్నిటిలో దేవుడు మీకు తోడున్నానని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈ దినం ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో. మరణం అయ్యేంత వరకు మనల్ని ఎత్తుకొనే తిప్పుతాడంట దేవుడు. మీరు ఆహ్వానించుకుంటే ఇంకా ధన్యులు. యేసయ్యను ఆహ్వానించిన వారికి ఏదీ కొదువు ఉండదంట, దేంట్లో కొదువు ఉండదు. నోటి నిండా సంతోషమే. బాధ వచ్చినప్పటికీ ఆ బాధ చేయింకుట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే ఆ బాధ దేవుడు మనకు ఒక సంతోషంగానే మారుస్తాడు. ఒక బాధ వచ్చిందంటే దానికి అద్భుతంగా 10 మనకి ఆశ్చర్య కార్యం, నూతన కార్యం మన గృహంలో జరిగిద్ది. బాధపడకండి. ఎవరు ఏ బాధపడ్డప్పటికీ దేవుడు మన పక్కనే ఉండి ఆ బాధలను అనుభవించే సంతోషాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ఎందుకంటే బాధ కలగకుండా దాంట్లో కూడా దేవుడు తోడై ఉంటాడంట. సదాకాలం దేవుడు మనం నడిపించే దేవుడు ఆయనేనని చెప్తున్నాడు. మనలో ఏ ఒక్కళ్ళని ఎదుటి వాళ్ళని ద్వేషించే మనసు మనలోకి రాకూడదంట, వ్యతిరేకంగా జీవించకూడదంట. మనం అట్లా జీవించినప్పుడు దేవుడికి బాధ అంట. అయ్యో నా బిడ్డలు ఇలాగా వ్యతిరేకంగా ఉన్నారా, ఒకరికొకరు ఇంత బాధలో ఎందుకు ఇట్లాగ ఉంటున్నారు, వీళ్ళు సంతోషంగా ఉండొచ్చు కదా. ఆ వ్యతిరేకతలే వీళ్ళకి ఆరోగ్యాన్ని తగ్గిస్తాయి. నా బిడ్డలు సంతోషంగా ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉండేదని చెప్పనని బాధపడతా ఉంటాడంట దేవుడు. మరి మనం ఏ బాధ వచ్చినప్పటికీ దేవుడు నేనే సదాకాలం తోడై ఉన్నాను, మిమ్మల్ని నడిపిస్తున్నానని చెప్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా వాగ్దానం మన పట్ల నెరవేరాలని చెప్పానని దేవుని పాదాల దగ్గర వెళ్ళి గోజారుదాం. ప్రభా, నువ్వెప్పుడు మాకు తోడున్నావు కదా, సదాకాలం ఉంటానని చెప్పావు కదా, జయవీరుడిగా మాకు తోడుంటానన్నావు కదా ప్రభా, నీకు స్తోత్రం నాయన అని చెప్పి దేవుడికి ఈ వాక్యం ద్వారా ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి వేళ సమయంలో ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతుల స్తోత్రం చెల్లించుకొని ఆయన పాదాల చెంతకి వెళ్దాము. కళ్ళు మూసుకొని స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినైనా కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నైనా. మరి ఇంకా ఎంతమంది బిడ్డలు నా తండ్రి గృహాలకు రాలేదనైనా వాళ్ళు కూడా సంతోషంగా గృహాలకు చేరడానికి నీ కృప, నీ సంధి సహవాసం బిడ్డలకు తోడుగా ఉంచినైనా సంతోషంగా గృహాలకు చేర్చండి అయ్యా. మరి నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలనైనా ఏ మనసుతోటినైనా ఏ బాధతోటి ఏ దుఃఖంతో ఎదురు చూస్తున్నారా ప్రభా, బిడ్డలందరికీ సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, వర్షాకాలంలో నా తండ్రి ప్రభా, వర్షాల్లో నా తండ్రి ప్రభా అక్కడనైనా నా తండ్రి దిగులో నా తండ్రి ప్రభా, ఏ గృహాలు అయితే ఉండి నాయన ఇల్లు మునిగిపోతున్నాయో ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడనైనా ఏ ప్రయాణంలో కూడా నాయన ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందులు పడకుండా సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నాయన ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులందరికీ నాయన తోడుండి సహాయం దయచేయండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా, నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క గృహాల చుట్టూ కంచెను వేయండి, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ కంచెను వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా నా తండ్రి ప్రభా, వర్షాల్లోనైనా అనేక రకాలుగా పిడుగులు పడుతున్నాయి, ఏ గృహాల మీద పడకుండా ఏ బిడ్డలు బయట ఉన్నారు నా తండ్రి, ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. ఎక్కడ ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు ఏ బిడ్డకి అంటకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి క్షణం నాయన నీ సన్నిధి నాకు తోడుస్తానని చెప్తున్నావు అయ్యా. మరణాంత వరకు నా తండ్రి ప్రభా, నా తండ్రి మాతో మాట్లాడుతున్నావు కదయ్యా. మరణాంత వరకు నేను మిమ్మల్ని నడిపించబడినని చెప్తున్నావు అయ్యా. నా తండ్రి, నీ చిత్తం మా పట్ల సిద్ధించును గాక అయ్యా. ఎవరి పట్ల ఏది నీ చిత్తమో నిర్ణయించే దేవుడు నీవేనయ్యా. మేము కాదయ్యా, నీ కృపలేంది మేము ఏమీ చేయలేం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి నీ సన్నిధి సహవాసం తోడుంచండి అయ్యా. రాత్రి వాళ్ళ సంబంధించిన నా తండ్రి ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. నూతనంగా వివాహాలు జరుపుకుంటున్న వాళ్ళని కూడా నాయన తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఆ కార్యక్రమం పూర్తి అయిపోయేంతవరకునైనా నా తండ్రి నీ తోడుంచండి అయ్యా. నీ సన్నిధి సహవాసం కృప కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకి తోడుంచి ఏ బిడ్డని ఏ ప్రాణహాని కరగకుండా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ క్షేమకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ ఇరుకులు
ఇబ్బందులు ఎక్కడ ఎవరిని అనకుండా కాపాడండి అయ్యా. ఎలాంటి సమస్యలు రానియకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మన తండ్రి జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి ఫోన్లు వచ్చేటట్టు సహాయం దయచేయండి. అధికారులకు దయపుట్టించిన ఆయన ఆ బిడ్డలందరూ ఎంతమంది బిడ్డలు నేను ఎదురు చూస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలందరికీ నీ సహాయం కృప అందేటట్టు సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళు ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలో ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా నేను గృహాలు చేరడానికి సహాయం దయచేయండి. అక్కడ ఎలాంటి ప్రమాదాలు ఎదురుపడకుండా నైనా సంతోషంగా వెళ్ళడానికి సహాయం దయచేయండి. తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ కృపా కాపుదలు తోడుంచండి. రాత్రిలో ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రశాంతమైన నిద్ర కలగజేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఆరోగ్యాన్ని ఆయుష్ దయచేయండి అయ్యా. జ్ఞానాన్ని వివేచన జ్ఞాపశక్తి దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబ చుట్టూ కంచెని వేయండి అయ్యా. నిద్రలేసిన నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ప్రభా గృహాలు బయట అడుగు పెడతారనైనా నా తండ్రి ఆ బిడ్డలందరికీ నైనా జయవీరుడుగా నువ్వు ముందరుండి నైనా సహాయం దయచేయండి అయ్యా. నీ సన్నిధి ప్రతి ఒక్క బిడ్డకి తోడంచండి అయ్యా. జయాన్ని పొందుకొని రావాలయ్యా. మెట్టగా ఉన్న మార్గాలని సారాలను చేసి ప్రభా నా తండ్రి నూతన మార్గాల కుటుంబంలో నైనా నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. వాళ్ళకి ఆ బిడ్డలు వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు నేను ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళాను నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి శాంతి సమాధానం దయచేయండి. ఎక్కడికి వెళ్ళిన సమాధానకరంగానైనా వాళ్ళకు ఉండడానికి జయవీరుడుగా నీ ముందరుండి నైనా జయాన్ని పొందుకొని వచ్చే వరకునైనా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళలో పెరుగుతానని పోగొట్టి ధైర్యాన్ని శక్తిని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మన తండ్రి జాబుల కోసం వెళ్ళే వాళ్ళకనైనా జాబుల్లో సహాయం దయచేయండి అయ్యా. మన తండ్రి ఎంతమంది ఇంటర్వ్యూలో నా తండ్రి ప్రభా భయపడుతూ వెళ్తున్నారు, వాళ్ళందరికీ నీ బలమును శక్తిని నీ దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా స్కూల్ పిల్లలు నా తండ్రి వ్యాన్లో వెళ్తున్నారయ్యా. నా తండ్రి చిన్నారి బిడ్డలు కానీ పెద్దవాళ్ళు కానీ వ్యాన్లో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డలనైనా సంతోషంగా గృహాలకు వచ్చేంత వరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకుంటున్నాను నా బిడ్డల చుట్టూ కంచెని వేసి కాపుకాయండి అయ్యా. బిడ్డల కోసం అయినా సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి అయ్యా. నీ కృప బిడ్డలకు ఉంటేనేనయ్యా యెహోవా ఇచ్చిన బహుమానం అని చెప్పి నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నింపుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలైనా నీ కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి ప్రభా వాళ్ళందరికీ కూడా నీ కృప తోడుంచమని ప్రార్థిస్తున్నానయ్యా. నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నీ ఉంటేనేనయ్యా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ నామను మహిమపరుచుకోండి అయ్యా. నీ నామను ఘనపరుచుకోండి ప్రభా. స్తోత్రం నాయనా. వాహనాలు నడుపుకుంటాను ప్రతి ఒక్క బిడ్డలనైనా వాళ్ళకి కావాల్సిన అవసరతల తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలు సంతోషంగా గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి. తిరిగి గృహాలకు చేరేంత వరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నీ నామను మహిమపరుచుకోండి అయ్యా. బిడ్డల పట్లనైనా ఆ కుటుంబంలో కావాల్సిన ప్రతి ఒక్క దాంట్లోనైనా తోడుండి సహాయం దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా శాంతి సమాధానం దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి నా తండ్రి ప్రభా. ఏ కుటుంబంలోనైనా నా తండ్రి ఏ అవసరతలతో ఇబ్బందులతో ఇబ్బందుల్లో ఉన్నారా ప్రభా వాళ్ళందరికీనైనా సహాయం దయచేయండి. ఏ ధన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు నాయన ఆ కృపను దయచేయండి అయ్యా. వాళ్ళకి నా తండ్రి ప్రభా అప్పుల బాహుల నుంచి విడుదల కలిగించండి అయ్యా. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సొంత గృహాలు దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. బిడ్డలందరికీ సంతోషం కలిగించండి అయ్యా. ప్రతి ఒక్క నోటి నిండానైనా సంతోషాన్ని నింపండి ప్రభా. నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ నా తండ్రి గృహాల్లో నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి నా తండ్రి ప్రభా గుళ్ళలో నా తండ్రి ప్రభా ఎన్నో దేవాలయాల్లోనైనా సైతాల ద్వారా నా తండ్రి బాధపడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ నేను విడుదల కలిగించి ఆ బిడ్డలందరూ సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లిదండ్రులు ఏడుస్తూ నా తండ్రి ప్రభా బిడ్డలు అయ్యో ఏమైపోతున్నారు ఇచ్చినారు బిడ్డలు, నా బిడ్డలు ఏమైపోతున్నారని నలిగిపోతున్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులు హృదయాన్ని సంతోషపరచండి అయ్యా. ఆ బిడ్డలకు విడుదల కలిగించిన ఆయన బంధకాల నుంచి విడిపించిన నా తండ్రి ప్రభా ఏ దోషంలో అయితే ఆ బిడ్డల పైన వెళ్తున్నాయి ఆ దోషంలోని తొలగించి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభా నీ అంత గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా. ప్రభా వాళ్ళందరూ నీ బిడ్డలు అంగీకరించడం నీ చేతం అయితే ప్రభా ఎంత బాధపడుతున్నారో ప్రభా. తలకాయలు పగలు కొట్టుకుంటున్నారు, కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారయ్యా. సంఖ్యలు బిగించిన నా తండ్రి ప్రభా తాళాలు వేస్తున్నారయ్యా. బిడ్డలందరినీ విడుదల కలిగించండి అయ్యా. నా తండ్రి తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్ళినప్పటికీ నాయన నా తండ్రి ప్రభా వాళ్ళని చూసి నాయన తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు జీవించినప్పటికీ నాయన నా తండ్రి ప్రభా వాళ్ళు నలిగిపోతున్నారయ్యా. నా బిడ్డ తిన్నాడో తినలేదో అయ్యో నా బిడ్డ ఎట్లా ఉన్నాడని చెప్పి గుండెలు బాదుకుంటున్నారు ప్రభా. వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలిగించిన ఆయన నా తండ్రి యెహోవా ఇచ్చిన నా తండ్రి ఈ దీవెనలని చెప్పని నీ సన్నిధిలో సాక్షులుగా బిడ్డలు నింపుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఆ బంధకాలన్నీ తెంచివేసినైనా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబం మహా సంతోషంగా ఉండాలయ్యా. నా తండ్రి ప్రభా ఆకాశం నా సింహాసనం భూమి నా పాతి పెట్టమంటున్నావయ్యా. మరి నా తండ్రి ప్రభా ఆకాశం కింద భూమి మీద ఎన్ని కుటుంబాలు ఎన్ని రకాలుగా శోధనలు ఉండారో ప్రభా. అన్ని కుటుంబాల శోధనలన్నీ వేసిన నామములు ఇప్పుడే
కలిగిపోవును గాక నా తండ్రి. ఆమెనయ్యా. నా తండ్రి స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. నా తండ్రి ఇరుకులు ఇబ్బందులు ఎంతమందినైనా బానిసలుగా బతుకుతున్నారు నాయన. ఆ బానిస జీవితాల నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో. ఆమేన్. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. నా తండ్రి ఆ బిడ్డలైనా ఎంతో భయంకరంగా నాయన జీవిస్తున్నారు ప్రభా. శైతాన్ శోధనల వల్ల నాయన చేతబడి దోషం ద్వారా ఎన్నో కీళ్ళ ద్వారా నా తండ్రి ప్రభా, ఎన్నో బంధకాల వల్ల నా తండ్రి ప్రభా బాధపడుతూ దుఃఖంతో దుఃఖిస్తున్నారు ప్రభా. చెప్పుకోలేని వారు కొంతమంది, చెప్పుకునే వారు కొంతమందిగా ఉన్నారయ్యా. నా తండ్రి ఏ బిడ్డైనా సరే నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని నాయన నేనే దేవుడిని అని చెప్తున్నావయ్యా. అందరికీ నేనే మంచి దేవుడిని అంటున్నావయ్యా. నా తండ్రి అలాంటి గొప్ప దేవుడు అయ్యా. వాళ్ళు అడగకపోయినా నాయన సహాయం చేసే గొప్ప తండ్రిని వయ్యా. మరణాంత వరకు నాయన నా తండ్రి నడిపించేవాడు నేనే అంటున్నావయ్యా. ఆ బిడ్డలు నా తండ్రి నలిగిపోతున్నారయ్యా. నా తండ్రి ప్రభా ఆ బిడ్డలైనా ముక్కు పచ్చలారిన బిడ్డలు, యవనస్తు బిడ్డలు నా తండ్రి ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు తల్లిదండ్రులు ఎంతమంది నలిపోతూ సైతాన్ శోధల వల్ల ఏడుస్తున్నారా ప్రభా. కుటుంబాల్లో అసమాధానం ఉంటూ ఏడుస్తున్నారా ప్రభా. సమాధానం, శాంతి సమాధానం లేక ఏడుస్తున్నారా ప్రభా. బిజినెస్లు కూడా వదిలిపెట్టేసుకున్నాను నా తండ్రి ప్రభా. నా తండ్రి దేవాలయాల్లో నడుస్తున్నారు ప్రభా. ఆ బిడ్డలనైనా సహాయం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం ఈ రాత్రి వేళ సమయంలోనైనా నీ కృపని వాళ్ళ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను యేసు నామములో నా తండ్రి. ఆమెనయ్యా. ప్రతి ఒక్క కుటుంబం నూతన కార్యంగా జరగాలయ్యా. నూతన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ బంధకాలు ఉన్నప్పటికీ నాయన తెంచివేసినైనా నా తండ్రి నీ చేయి పట్టుకోండి అయ్యా. నీ నీతి హస్తం, దక్షిణ హస్తంతో నేను ఆ బిడ్డలు ముట్టండి అయ్యా. నీ గాయపడ హస్తంతో ముట్టినైనా నీ పరిశుద్ధ రక్తంతో నేను ఆ బిడ్డలందరినీ నాయన ప్రోక్షింపండి అయ్యా. స్వస్థపరచండి ప్రభా. దీవించండి అయ్యా. ఆశీర్వదించండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నీ బిడ్డలుగా అంగీకరించడం అయితే ప్రభా ఇప్పుడే ముట్టినైనా వాళ్ళందరూ స్వస్థపరిచి యెహోవా మాకు చేశాడని చెప్పుకోవాలి, ఘనమెత్తి చాటించాలి ప్రభా. అట్టి కృప నా కుటుంబంలో దర్శించమని ప్రార్థిస్తున్నాం యేసునామములో. స్తోత్రం తండ్రి, స్తోత్రం నేను నువ్వు చేస్తావయ్యా. విశ్వాసంతో నేను నమ్ముచున్నానయ్యా. వాళ్ళందరికీ నువ్వు సహాయం చేస్తావు. ఏదో ఒక రోజు మళ్ళీ ఆ బిడ్డలందరూ నీ సన్నిధిలో సాక్ష్యాలుగా పలుకుతారు. నేను చూస్తానయ్యా అని చెప్పని నమ్ముతున్నామయ్యా. విశ్వాసంతో మేము పలుకుతున్నాం ప్రభా. నా తండ్రి విశ్వాసమే విజయం అవుతుంది కదా ప్రభా. అలాంటి విశ్వాసం నైనా బిడ్డలకు దయచేయమని, మరి ఇంకొకరు వాళ్ళను చూసి ఇంకా ఎంతోమంది ప్రభా నా తండ్రి నిన్ను ఆహ్వానించేవారుగా ఉండాలయ్యా. నా తండ్రి పైనుంచి చూచి దేవుడు నీవేనయ్యా. మనుషులకైతే చెప్పుకున్న మా భారం తీరదయ్యా. నా తండ్రి ప్రభా నీ పాదాల చెంతకు వచ్చి ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆశీర్వాదాలు అందుతాయ్యా. అది ఏదైనా సరే నాయన ఏది కొదువు ఉండదయ్యా. నా తండ్రి యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదయ్యా. సంతోషానికి కొదువు ఉండదు నా తండ్రి ప్రభా. ధనానికి కొదువు ఉండదు నాయన. నా తండ్రి ఎన్నిట్లో అవసరతల్లో కూడా నాయన కావాల్సిన అవసరతలన్నిట్లో తోడుని సహాయం చేసే గొప్ప తండ్రి నీవయ్యా. తల్లిదండ్రులనైనా బిడ్డల్ని గుళ్ళల్లో వదిలిపెట్టి నా తండ్రి ప్రభా మేము పడలేకపోతున్నాం, మా వల్ల కావటం లేదు, మా బిడ్డలను రక్షించజేసే దేవుడు ఎవరున్నారు, ఎక్కడున్నారని చెప్పని ఎతుకుతున్నారయ్యా. ఆ బిడ్డలందరికీ నిజమైన దేవుడు మీరేను, సదాకాలం ఉండేవాడు, నడిపించేవాడు నీవేనని చెప్పను నాయన. ఎలుగెత్తి చాటే విధంగా వాళ్ళ హృదయాలు పొంగే విధంగా నా తండ్రి సముద్రంలో అలలు ఎగిసినట్టు నా తండ్రి అలలు నా తండ్రి హోరెత్తినట్లుగా నాయన వాళ్ళ హృదయాలనైనా ఆనంద గంతులతోటి నాయన నాట్యం ఆడే విధంగా నాయన ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డకి బంధకాల నుంచి విడుదల కలిగించి అవి తెలియకుండా వాళ్ళ ఒంటి మీదకి ఎలా చేరాయో అలాగే వాళ్ళకి తెలియకోకుండా నేను పక్కకు తొలిపోయినాను ప్రతి ఒక్క బిడ్డను సంతోషంగా వాళ్ళ కుటుంబాలకు చేర్చినైనా ఏ బిడ్డ ఏ విధంగా జీవించబడాలో నీ నామాన్ని ఎలా మహిమపరచాలనైనా నా తండ్రి ప్రభా బిడ్డలందరినీ నీ సన్నిధికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ విడుదల కలిగించి నా తండ్రి సంతోషంగా తల్లి పిట్టలు అందరు కుటుంబాలుగా నా తండ్రి ప్రభా నీ సన్నిధికి రావాలయ్యా. అట్టి బాధ్యతను నువ్వు చేస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. అట్టి కృపను వాళ్ళ మీద అభిషేకిస్తున్నందుకే స్తోత్రం నా తండ్రి. స్తోత్రం నాయన. స్తుతి స్తోత్రం ప్రభా. నువ్వు చేస్తున్నావయ్యా కార్య జయవీరుడుగా నా తండ్రి ప్రభా. సమాధిని ఓడించిన దేవుడు నీవేనయ్యా. నా తండ్రి మృత్యాన్ని ఓడించి గెలిచిన దేవుడు నీవేనయ్యా. ఆ బిడ్డల పట్ల కూడా నాయన ఏ చిన్నారులకి ఏ చెడు జరగకూడదయ్యా. ప్రతి ఒక్క చిన్నారి నా తండ్రి ప్రభ గృహాలు చేరడానికి సహాయం దయచేయండి. ఎక్కడెక్కడ ఎంతమంది బంధకాల్లోనైనా నా తండ్రి వాళ్ళ వల్ల కాక నా తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు ప్రభా. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి వదిలిపెట్టి ఉన్నారయ్యా. ఎక్కడెక్కడ ఎంతమంది ఎన్ని దేవాలయాలు
ఎన్ని దేవాలయంలోనైనా ప్రభా బిడ్డలు అల్లాడిపోతున్నారో ఆ దేవాలయంలో ఉండే ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, నా మనం మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి విశ్వాసంతో నేను నువ్వు చేస్తావు, కార్యం చేస్తావు అని నమ్ముచున్నావు ప్రభా. నా తండ్రి స్తోత్రం తండ్రి. నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? అన్నిటిని శ్వాసించే తండ్రి నీవేనయ్యా, సర్వాధికారి నువ్వే, సర్వసృష్టికర్తవు నీవేనయ్యా, నిరంతరం నిత్యుడవగు తండ్రి నీవేనయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకో, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఆ బిడ్డల పట్ల కృపను చూపించి రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి, దీవించండి, ప్రతి ఒక్కళ్ళు నీ నామను మహిమపరచుకోవాలి ప్రభా. నా తండ్రి ఎక్కడ ఏ బిడ్డకనైనా నా తండ్రి ప్రభా ఏ ప్రయాణంలో ఏ ఆటంకం ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా వెళ్ళి సంతోషంగా వాళ్ళ గృహాలు చేరే భాగ్యాన్ని దయచేయండి. ఎక్కడ ఏ ప్రయాణంలో ఏ బిడ్డకి ఏ హానికరం అనేది ముట్టకుండా కాపాడండి. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. నా తండ్రి ఆకాశంలో నడుపుతున్న వాహనాలన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచడానికి ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగానైనా గృహాలకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభ రాకపోక ప్రయాణం అంతట్లో తోడిని సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభ నా తండ్రి సముద్రం పైన ఎంతమందినైనా ప్రయాణాలుగానైనా ప్రయాణిస్తున్నారు ప్రభ. ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా నా తండ్రి ప్రభ కాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ఎంతమంది జాలర్లైనా సముద్రాల మీదకి వెళ్తున్నారా ప్రభ, వాళ్ళకి నా తండ్రి ప్రభ నీ కృప తోడించి సహాయం దయచేయండి. వాళ్ళ చుట్టూ కంచెలు వేయండి, ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నా తండ్రి ప్రభ నీవు లేని జీవితంలో ఎవరున్నారయ్యా? చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. సొంత పనులు వచ్చి నా తండ్రి ప్రభ మంచిగా వాళ్ళ జీవితాలను నడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. అపవాది అక్కడ దొంగలించుకున్న నా తండ్రి ప్రభ సహాయం దయచేయండి. నా మనం మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు చదువుకునే బిడ్డలకైనా నా తండ్రి మంచి జ్ఞానాన్ని నా తండ్రి జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డలకు ఏమీ తెలియని బిడ్డలు నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి ప్రభ చిన్న 6 బిడ్డల కంచి పెద్దవాళ్ళ వరకు నా తండ్రి ప్రభ బిడ్డల చదువుల్లోను జాబుల్లోను వాళ్ళ జీవితాల్లోనూ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను ఎత్తుపట్టుకోండి అయ్యా. నీ అరచేలతో ఎత్తుపట్టుకోండి అయ్యా. నీవే నివాస స్థలంగా గృహాలకి చేరాలి ప్రభా. నా తండ్రి వాళ్ళు ఆహ్వానించుకోవాలయ్యా. అట్టి కార్యాలు ఆ గృహంలో జరిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నూతన కార్యం జరిగించండి, అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి. అప్పుల బాధలు అయిపోయి నా తండ్రి ప్రభా ఉండటానికి గృహం లేక నా తండ్రి ప్రభ అన్నిట్లో నష్టపోయాము, మాకు ఎట్లా ఇంట్లో కూడా జరగటం లేదనుకున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. నా తండ్రి ప్రభ ఏ బిడ్డ ఏది అడుగుతుందో మనసులో నాయన నీకు తెలుసయ్యా. ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయండి. నీ నామను మహిమపరచుకొని నీ నామను గణపరచుకోండి అయ్యా. మేము తగ్గించుకుంటూ నీ హెచ్చించుకుంటున్నాం ప్రభా. వివాహాల కోసం నాయన ఎంతమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు నాయన, వాళ్ళకి సహాయం దయచేయండి. మంచి సంబంధాలు వచ్చినాయన నా తండ్రి కన్ఫర్మ్ అయ్యేటట్టు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ పసిబిడ్డలకు నాయన తల్లి పాలు శ్రేష్టంగా అందడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డనైనా తల్లి కాడి నుంచి దూరం కాకుండా సహాయం దయచేయండి. అపవాది నాన్న ఏ ఒక్క క్షణం కూడా ఆయన వాళ్ళకి దూరం కాకుండా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ప్రభ నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళ కుటుంబాల్లోనే ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎంతమంది నాయన పెద్దవాళ్ళని చాకలకు నాయన అనాథాశ్రమంలో వదిలిపెడుతున్నారయ్యా. అలా కాదయ్యా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమను కలిగించండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఏక మనసు ఏక ఆత్మ కలిగి జీవించాలయ్యా. నెమ్మది శాంతి సమాధానం కలిగి జీవించాలయ్యా. ప్రతి ఒక్కళ్ళని ప్రేమించుకునే మనసుగా ఉండాలయ్యా. యెహోవా ఆనంద బృందానంగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ప్రభా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగాలయ్యా. నా తండ్రి పెద్దవాడు నా తండ్రి మరణాంత వరకు నా తండ్రి ప్రభా గృహాల్లోనే ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకునైనా ప్రేమ కలిగిన జీవితంలోనైనా నా తండ్రి సహాయం దయచేయండి. నా తండ్రి నీ ప్రేమను పంచండి అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళకి తెలియదయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలోనైనా నీ మంచి ప్రేమను వాళ్ళ హృదయాల్లో నాటండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఏ తల్లిదండ్రులనైనా బిడ్డలు దూరంగా ఉన్నారని బాధపడుతున్నారో వాళ్ళకి సంతోషాన్ని కలిగించండి. ఏ బిడ్డలైతే తల్లిదండ్రులుగా మాకు దూరం అయి ఉన్నారని చెప్పని బాధపడుతున్నారు నాయన, ఆ ప్రేమను నీ దగ్గరుండి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఏ బిడ్డ అనాథగా జీవించకూడదయ్యా. నా తండ్రి ప్రభా ఒంటరి జీవితంలో తోడై ఉన్న తండ్రి నువ్వయ్యా. తోడుగా నిలబడి సహాయం దయచేయండి. వితంతులు ఎంతమంది ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ కూడా నాయన కుటుంబాల్లో జరగక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకోండి. బిడ్డలను చదివించుకోలేకుండా నా తండ్రి ప్రభా నా తండ్రి ధనం లేకనైనా ఎన్నో రకాలుగా బాధపడుతున్న బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి నీవేనైనా నిజమైన దేవుడు నీవేనయ్యా. నీవి లేని జీవితంలో మేము లేమయ్యా. నీ నామానికి మహిమపరచుకొని నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని నాయన సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని ఫ్యాక్టరీలు అయితే నడుపుతున్నారో వాళ్ళందరికీ నాయన నీ సన్నిధి తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మన తండ్రి ప్రభా
ఎన్ని రకాల జాబులు చేసుకుంటున్నారో ప్రభా, వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఈ గృహాల్లో ఉండి నా తండ్రి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆయన చిన్న చిన్న బిజినెస్లు చేసుకుని నడుపుకుంటున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకి నాయన ఏబడికి ఏ బాధలో ఉన్నారు నాయన, బాధలు కూడా తొలగించి సంపూర్ణ స్వస్థత కలిగించి పరిపూర్ణ సంతోషంతో జీవించాలి ప్రభా. అట్టి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి అనాథలుగా నాయన రోడ్డు మీద తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డలకి ఏదో ఒక రూపకనైనా ఎవరిని ప్రేరేపించి సహాయం చేపిస్తారని నాయన, ప్రేరేపించి సహాయం దయచేయండి. చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మెండారుగా నాయన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామను మహిమపరుచుకోండి అయ్యా. మరి దైవజనులైనా నా తండ్రి ప్రభా, ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రభా వెళ్ళి ప్రతి ఒక్క ప్రయాణంలోనైనా ఎక్కడ అలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా ఆ బిడ్డతోటి బిడ్డలందరినీ కూడా నాయన సంతోషంగా నా తండ్రి తిరిగి మళ్ళీ ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, అపవాది కలిగిస్తున్న ఏ వ్యతిరేకతలు ఎక్కడ రానికుండా చేస్తున్న పరిసరాన్ని ఇంకా బలంగా నైనా శక్తిని బలమైన వాళ్ళకి దయచేసి ఆత్మలు నూతన ఆత్మలకు ఇంకా రక్షింపబడటానికి నైనా నీ ఆత్మతో కృపని నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క సంఘాలనైనా ఆత్మీయ సంఘం అంతానైనా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు నన్ను ఏక ఆత్మ ఏక మనసు కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. శాంతి సమాధానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, గృహంలో నుంచి బయట అడుగుపెట్టే ప్రతి ఒక్క బిడ్డనైనా ఇంట్లో కానీ బయట కానీ ప్రతి ఒక్క బిడ్డకి శాంతి సమాధానం వెళ్ళే ప్రతి ఒక్క చోట సమాధానం పరచండి. వెళ్ళే ప్రతి ఒక్క చోట జయవీరుడుగా సంతోషంగా ఇంటికి చేరాలయ్యా. జయాన్ని పొందుకొని వచ్చేవాడిగా జీవించాలయ్యా. ఎన్నటి నుంచో నాయన కార్యాలు జరగలేదని ఎదురు చూసే వాళ్ళకి కూడా నాన్న జయం పొందుకొని రావాలి ప్రభా. అటు కార్యం దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలనైనా ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నారా ప్రభా, ఎన్ని రకాల ఎగ్జామ్ అయినప్పటికీ నా తండ్రి ప్రభా, నా తండ్రి అన్ని ఎగ్జామ్లో నీవు తోడుండి సహాయం దయచేయండి ప్రభా. వాళ్ళకి తెలియపరచండి, మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తి దయచేసి నాయన మంచిగా ఎగ్జామ్ రాసి మంచి రిజల్ట్ వచ్చేదానికి సహాయం దయచేయండి ప్రభా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గనపరచుకోండి అయ్యా. దేశాన్ని నైనా నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క రక్షక భటులు నా తండ్రి ప్రభా రాత్రి పౌలు నిద్ర లేకుండా నైనా నా తండ్రి కునుకుపాటుగా కానీ ఒక్క క్షణం కూడా కునుకుపాటు లేకుండా నాయన కాపలాగా ఉన్న ప్రతి ఒక్క రక్షక భటులు కుటుంబాల చుట్టూ నాయన ఆ బిడ్డల చుట్టూ కంచెను వేయండి అయ్యా. తిరిగి ఇంటికి వచ్చేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చేయడం ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క కుటుంబానికి నైనా కుటుంబాలందరిలో ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నైనా నా తండ్రి తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. చేతి పనులు చేసుకుని ప్రతి ఒక్కళ్ళని దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా జాబులు చేసుకుంటాను బిడ్డలు కూడా నాయన ఎంతమంది అయితే నాయన సరిపోవటం లేదు, మాకు సాలరీ సరిపోవటం లేదు, కుటుంబంలో ఇబ్బంది పడిపోతున్నామని చెప్పని బాధపడుతున్నారో ప్రభా, వాళ్ళందరికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వాళ్ళందరికీ కూడా మంచిగా నాయన జీతాలు పెంచి నా తండ్రి సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. గృహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గృహాల సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, వ్యవసాయదారులకు నైనా నా తండ్రి వర్షం వల్ల నైనా ఏ నష్టం కాకుండా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నైనా నీ కృపను తోడించి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ బిడ్డ బయటికి వెళ్ళినప్పటికీ నైనా నా తండ్రి ప్రభా ఏ విష పురుగులు నైనా ఏ విషవాయువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా తిరిగి గృహాలకి రావాలయ్యా. ఏ చెడు ముట్టకుండా నైనా రాకపోకపోయడం అంతట్లో నైనా నీ సన్నిధి తోడుగా ఉంచి నేను నీ కృప కాపుదల బిడ్డలకు తోడుంచి నైనా కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఆరోగ్య నాయకుని దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి. ఏ కుటుంబం విడిపోయి ఉన్నారో ఆ కుటుంబాలు కట్టబడని నీ నామాన్ని మహిమపరచుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో నీ నామాన్ని గనపరిచేవారుగా ఉండాలయ్యా. నీ నామాన్ని హెచ్చింపు చేసేవారుగా ఉండాలయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళకి ముందర నీవుగా ఉండి నాయన జయవీరుడుగా ఉండి నాయన జయాన్ని పొందుకునే వారిగా నా తండ్రి జయం పొందుకొని తిరిగి ఇంటికి వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడ ఏ ఇరుకులు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి నాయన సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి వర్షం వల్ల నాయన ఎంతోమంది అనాథలుగా నా తండ్రి ప్రభా తిరుగుతున్నారు ప్రభా. వాళ్ళందరికీ నాయన ఏ హానికరం కలగకుండా ప్రతి ఒక్క బిడ్డకి గృహాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఏ వాహనాలు నా తండ్రి నీళ్ళ వాహనాల్లో కొట్టుకుపోకూడదయ్యా, సహాయం దయచేయండి. వాళ్ళని అక్కడ ఆపడానికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏ ప్రయాణంలో కూడా నా తండ్రి ప్రభా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా రాకపోక ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నీవు తప్ప ఎవరున్నారయ్యా? ఈ లైవ్లు ఎన్ని రకాల లైవ్లు నడిపిస్తున్నారా ప్రభా. నా తండ్రి యూట్యూబ్ ఛానల్ కానీ నా తండ్రి ఎన్ని రకాల ఛానల్ నడుస్తున్నాయి. వాళ్ళందరినీ నాయన నీ కృపల జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను నాయన మన మహిమపరుచుకునే వారిగానైనా ప్రతి ఒక్క బిడ్డకి దీవిన ఆశీర్వాదాలు దీవించండి. ఇతర రాష్ట్రాలకు వెళ్ళినైనా జాబుల కోసం
నా తండ్రి ప్రభ వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డలు చదువుల కోసం వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డలు నాయన దీవించండి, ఆశీర్వదించండి. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నాయన దీవించండి, ఆశీర్వదించండి. చదువులోనైనా మహా సంతోషంగా ఉండడానికి సహాయం దయచండి. వాళ్ళకి కావాల్సిన భోజనం కానీ ప్రతి ఒక్క దాంట్లోనైనా బిడ్డలకు సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేమని కృప వాళ్ళందరికీ తోడించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా యవనస్తులయ్యా ఈ లోకాన్ని నా తండ్రి ప్రభా లోకమనే మురికి ఏ బిడ్డను అంటుకుంటున్నాను నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ చుట్టూనైనా ప్రతి క్షణాన్ని కృపా కాపుదల తోడుంచి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా నీ కృపలేనిది ఏమీ జరగదయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. విషప జ్వరాలుగానైనా అపవాది ఏ విషప జ్వరాలుగా ఎన్ని రకాల వైరస్గా తీసుకొస్తుందో ప్రభా ఆ విషప జ్వరాలన్నీ నాయన నా తండ్రి ఆ వైరస్లన్నీ నాయన యేసు నామంలో తొలగిపోనుగా నా తండ్రి ప్రభా అమ్మనయ్యా. ఏ బిడ్డను ముట్టకూడదయ్యా. నా తండ్రి ప్రభా హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాయన నా తండ్రి నీ హస్తం తట్టు ముట్టండి అయ్యా. నా తండ్రి ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారో ప్రభా వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. నా తండ్రి ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి, మెండారుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మన తండ్రి ప్రభా నీవు లేని జీవితంలో ఎవరూ లేరయ్యా, ఒక్క ప్రాణి కూడా మిగలదయ్యా. నీ జీవితమే నా తండ్రి ప్రభా నీవు ఇచ్చే జీవితమేనయ్యా. అందుని బట్టి నీకు కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మన తండ్రి మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు మట్టుకుండా కాచి కాపాడమని ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి తల్లి గర్భంన పడిన బిడ్డ కానించి నా తండ్రి ప్రభా ముదిమి వచ్చి నా తండ్రి మరణాంత వరకునైనా నా తండ్రి కాపాడు దేవుడు నువ్వే కాబట్టి నేను వాళ్ళందరినీ నా తండ్రి నీ చేతులు కాపు చెప్తున్నావు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డలని నా తండ్రి ప్రభా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఎంతమంది బిడ్డలు ఉన్నారు నాయన వాళ్ళందరినీ చేతులు కాపు చెప్తున్నామయ్యా. నీ కృపా కాపుదలు ప్రతి ఒక్క బిడ్డకు తోడించి సహాయం దయచేమని ప్రార్థిస్తున్నామయ్యా. మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాచి కాపాడమని నజరాడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.